ఈసారి అయితే ప్లెయిన్ వైట్ ఫ్యాబ్రిక్ మీద ఇలా పీకాక్ డిజైన్ వేయబోతున్నాను అనమాట పెయింటింగ్తో. ఈ డిజైన్ ముందే నేను ఫిక్స్ అయిపోయి దీన్ని కావాల్సిన సైజ్కి ట్రేసింగ్ చేసుకున్నాను అనమాట. ఇంకా కార్బన్ పేపర్ పెట్టి ఆ వైట్ ఫ్యాబ్రిక్ మీదకి ట్రేసింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. ట్రేసింగ్ ఏంటంటే నా దగ్గర వైట్ కార్బన్ పేపర్ మాత్రమే ఉంది. కలర్స్ కూడా ఉంటాయి, బ్లాక్ అండ్ బ్లూ. ఇంకా చేసేదేమీ లేక అదే వైట్ కార్బన్ పేపర్తో ట్రేసింగ్ చేశాను. దానిపైన ఏం కనిపించట్లేదు, బట్ లైట్గా నాకెక్కడో కొంచెం కనిపిస్తుంది. ఇంకా దానికి ఈ రింగ్ ఉంటుంది కదా, అది ఫిక్స్ చేసేసుకున్నాను అనమాట. మొత్తం అవుట్లైన్తో స్టార్ట్ చేశాను. నేను వేయబోయేది పికాక్ డిజైన్ కాబట్టి వైట్ మీద ఇలా పర్పుల్ అయితే బాగుంటుందని చెప్పి స్టార్ట్ చేశా. అంతా బాగానే ఉంది, కానీ మీరు వీడియోలన్నీ చూసి సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు, లైక్ అన్నా కొట్టట్లేదు. అదే చాలా బాధగా ఉంది. సరే కానీ ఇది మన థర్డ్ అవుట్ఫిట్ అనమాట, ఫ్యాబ్రిక్ పెయింటింగ్. ఇది మా చెల్లి బర్త్డే కోసం నేను డిజైన్ చేస్తున్నా. ఇంకా పీకాక్ విషయానికి వస్తే, పీకాక్లో ఏమేమి కలర్స్ ఉంటాయని చెప్పి ఫస్ట్ నేను రిఫరెన్స్ తీసుకున్నాను. ఇఫ్ మన కలర్ కాంబినేషన్ తెలియకపోతే మనము మన ఏఐని అడిగి కూడా కలర్ కాంబినేషన్స్ తెలుసుకోవచ్చు. ఇంకా 1 by 1 డ్రై చేస్తూ కలర్స్ అన్నీ వేస్తూ వచ్చానమాట. ఒకేసారి అన్నీ వేస్తే మెస్ అయిపోతాయి. ఫైనల్ అవుట్పుట్ కోసం అయితే వెయిట్ చేయండి.